ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించే ప్రతి పథకం లబ్ధిదారునికి చేరాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం కేఆర్పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై రివ్యూ మీటింగ్ను స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఆంధ్రప్రదేశ్ స్ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ మరియు ఐటీడీఏ పీఓ రాములు నాయక్ మరియు అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. షెడ్యూల్ కులాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో పారదర్శకంగా ఉన్నారని, వారి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని అభివృద్ధి మరియు సంక్షేమ పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలువురు అందించిన అర్జీలను మంత్రి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు నాయక్, శాసనసభ్యులు బాలరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు మరియు తహసీల్దార్ కేఆర్పురం ఐటీడీఏ సిబ్బంది, పలువురు అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్. మేడం గారు ఇచ్చేది సార్. ఓకే సాయి గారు అక్కడ సార్. మంత్రి పంపిస్తారు. ఎందుకు 100% వచ్చి 45% కావడం ఏంటి? 45% అనేది చాలా తక్కువ. మీ బట్టి అధికారులు కూడా తయారైన కూడా ఎమ్మెల్యే గారు ఎట్లా గట్టి మాట్లాడుతున్నారు, మీరు కూడా చెప్పాలి. అధికారులు బుకింగ్ మా దగ్గర గవర్నమెంట్ భూములు ఉన్నాయి. క్యాండిడేట్ బాగా ఖర్చు పెట్టుకున్నాడు ఎలక్షన్ 10 ఏళ్ళు. ఒక పక్క ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని, అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తికరంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే, రాష్ట్రంలో అశాంతి రేకెత్తించాలి, కులాల మధ్య విద్వేషాలు రగిలించాలి, అలజడి సృష్టించాలి రాష్ట్రంలో అనే విధానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయటమే కాకుండా భవిష్యత్తు ఆగమ్య గోచరమైన పద్ధతిలో గత పరిపాలన చేస్తే, ఈరోజు వ్యవసాయ రంగం, రైతులు, అక్వా రంగం అందరూ కూడా, విద్యార్థులు, మహిళలు, కార్మికులు అందరూ సంతోషంగా ఉండాలనే ఒక ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి మన జిల్లాలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఒకదానికొకటి పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం చేస్తాం. త్వరలో మరి వాటిని కూడా పూర్తి చేసి అవన్నీ కూడా లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కొత్త ఇల్లు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే దురదృష్టం, మన రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉన్నట్లయితే ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే శాంక్షన్ చేస్తానికి అవకాశం ఉండేది. కానీ పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ శాంక్షన్స్ పరిధిలో ఉంది కాబట్టి కొంత ఆలస్యమైంది. ఇప్పుడు దశల వారీగా మరి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తానికి ఆర్డర్స్ ఇవ్వబోతా ఉన్నారు. త్వరలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. పూర్వపూర్వక నమస్కారాలు. చాలా సంతోషకరమైన విషయం. ఈ బ్యాంబోకి సంబంధించి గతంలో కూడా నరేంద్ర మనోహర్ గారు ఇక్కడికి పిల్లలను కూడా ఇచ్చేయటం జరిగింది. అక్కడ ఈ బ్యాంబోకి సంబంధించి చైర్స్ కానీ లేకపోతే అనేక ఎక్విప్మెంట్స్ కానీ ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన ఒక ఆయన ఐటీడీలో ట్రైనింగ్ ఇస్తున్నారు.
తద్వారాగా వారికి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా చాలా తాపత్రయపడ్డాం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. వీరు చేతులతో వీటిని తయారు చేసి వీటి విక్రయాల కోసం రాజమండ్రి, విజయవాడ, అలాగే జంగారెడ్డిగూడెం అన్ని సిటీల్లో వీరికి విక్రయించడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ సంస్థ ద్వారా, హ్యాండిక్రాఫ్ట్ సంస్థ ద్వారా మనం ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ని సంబంధించి ఒక